హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనము మన కిచెన్లో రాగి జావా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ వీడియోలో మీకు టూ మెథడ్స్లో రాగి జావా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మొదటిగా గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ రాగి ఫ్లోర్ తీసుకోవాలండి. అందులోకి సరిపడా వాటర్ అంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఉండలు లేకుండా మెల్లగా కలుపుకోవాలండి. రాగి మిల్లెట్స్లో ఎక్కువగా ఫైబర్ కంటెంట్, కాల్షియం కంటెంట్ ఉంటుంది కాబట్టి రక్తహీనత ఉన్నవాళ్ళు అలాగే డయాబెటిస్ పేషెంట్స్ ఇది ప్రతిరోజు తీసుకోవడం వల్ల వాళ్ళ హెల్త్ కండిషన్ చాలా బాగుంటుంది. ఇది ఉండలు లేకుండా మెల్లగా కలుపుతూ తీసుకోవాలండి. ఉండలు ఉండిపోవడం వల్ల రాగి జావా అంత పర్ఫెక్ట్గా రాదు. సో ఇలా కలుపుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అలా కలుపుకున్న దాన్ని తీసి స్టవ్ పైన ఉంచి సన్నని మంట పైన కలుపుతూ వేడి చేసుకోవాలండి. కలుపుతూ వేడి చేసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఎక్కువ ఫ్లేమ్ ఒకేసారి పెట్టేసి కలుపుకున్న వేడి చేసామంటే గిన్నె అడుగు భాగంలో ఉండలు గట్టి రాగి జావా అనేది అంత బాగా రాదండి. సో కలుపుతూ సన్నని మంట పైన వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్. రాగి జావాలో కాల్షియం అండ్ ఐరన్ అండ్ ఫైబర్ కంటెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. సో చిన్నపిల్లలైనా పెద్దలైనా తీసుకున్నారంటే చాలా హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్. ఈ సమ్మర్ సీజన్లో ఇంకా చాలా హెల్తీ ఈ ఫుడ్ అనేది. అది వేడవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక దాంట్లో మజ్జిగ ప్లస్ సాల్ట్ వేసి కలుపుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం వేడి చేస్తున్న రాగి జావా దగ్గర పడుతుంది. ఈ దగ్గర పడ్డ రాగి జావాని తీసి మనం ఆల్రెడీ కలిపి ఉంచుకున్న మజ్జిగలోకి వేసి కలుపుకోవాలి. అలాగే ఇంకోవైపు బెల్లంతో కలుపుకుంటే ఆ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. బెల్లంతో కలుపుకున్న దానిలోకి మనము డ్రై ఫ్రూట్స్ కూడా యూజ్ చేసుకొని వాడుకోవచ్చు. ఈ మజ్జిగతో కలుపుకున్న రాగి జావాని ఆనియన్స్తో తీసుకున్నామంటే చాలా చలువ చేస్తుంది, అలాగే హెల్తీగా ఉంటుందండి. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. అలాగే ఒకసారి రాగి జావా తయారు చేసి చూసి ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.